తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 15న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాలకు హాజరు కావాలంటూ నలుగురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, మండి సంజయ్లకు ముఖ్యమంత్రి నేడు లేఖలు పంపించారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్. రేణు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖు రోజు నిర్వహించే తలపెట్టిన తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ నలుగురు కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం ఇస్తూ లేఖలు రాయడం జరిగింది. ఈ మేరకు హోంశాఖ మంత్రి అమిత్ షాకు, కేంద్ర పర్యాటక శాఖ సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు, కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి, అదేవిధంగా హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కి లేఖ రాయడం జరిగింది. 1948 సెప్టెంబర్ 17వ తారీఖు తెలంగాణలో ప్రజాస్వామిక పాలన ప్రారంభమైన సందర్భంగా పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. సో ఈ కార్యక్రమం పబ్లిక్ గార్డెన్లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నలుగురు కేంద్ర మంత్రులకు లేఖ రాయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తారీఖు తేదీని తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవంగా జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆ రోజు జాతీయ దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ భారతదేశంలో విలీనమైన సందర్భం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన కార్యక్రమం ఉండబోతుంది. సో తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవంగా ఇక నుండి పిలవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర నలుగురు మంత్రులకి ఆహ్వానం అందిస్తూ ముఖ్యమంత్రి లేఖ రాయడం అనేది ఇక్కడ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రేణు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.